మంత్రి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4 నాడు తెలుస్తుంది దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో. ఒకటే, ఈరోజు ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు జూన్ 4న వస్తాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 400 పైచీలకు హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో వాటి అమలుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. చివరి వరకు పోరాటం చేస్తాము. అడుగడుగున కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము, ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు, నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డుకాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అది దళిత బంధు పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, దానికి పేమెంట్స్ ఇవ్వడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు స్కాలర్షిప్స్ కూడా ఈరోజు ఆగిపోయినాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి హయాం కావచ్చు, అంతకుముందు నుంచి కూడా అమలు జరుగుతున్నటువంటి పథకాల గురించి ఏంటి, కొత్తగా ఆయన ఇచ్చినటువంటి అనేక రకాల హామీల గురించి ఏంటి, పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఆ పథకాలు ఉన్నాయా లేవా, వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటి, కాంగ్రెస్ పార్టీ వైఖరేంటి ప్రజలకు స్పష్టం చేసి ఈ యొక్క పథకాలన్నిటిపైన కూడా ఒక సమగ్రంగా మరి ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాం. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చాడు హైదరాబాద్లో, కొత్త ప్రణాళిక, ఉన్న ప్రణాళిక మర్చిపోయాడు, తెలంగాణకి ఇచ్చినటువంటి గ్యారెంటీలు మర్చిపోయాడు, ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కొత్త హామీలు ఇచ్చిపోయాడు. కానీ కొత్త హామీలు ఇచ్చినప్పుడు పాత హామీల పరిస్థితి ఏంది, ఇప్పటికే తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి పథకాల పరిస్థితి ఏంది, వాటిని అమలు చేస్తారా లేదా, వాటి రద్దు చేశారా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర హయాంలో ప్రారంభించినటువంటి పథకాల సంగతి ఏంది, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల పరిస్థితి ఏంది, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏంటి, ఇచ్చినటువంటి 400 పైచీలకు హామీలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఏది ఉంటుంది ఏది పోతుంది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ దిశలోనే రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. తప్పకుండా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపకల్పన చేసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసం అన్ని విధాలుగా మా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తామని మనవి చేస్తాం. అర్బన్ ఏరియాస్లో నా కాన్స్టిట్యున్సీ కాదు, మల్కాజిగిరి కావచ్చు, చేవెళ్ళ కానీ, హైదరాబాద్ పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఆ రకంగానే ఉంది. చాలామంది
ఓటర్ లిస్టు పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఏం మార్పు రాలేదు. 2 రోజుల ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20 ఓట్లు 30,000 ఓట్లు డిలీట్ చేశారు. పేజీలు డిలీట్ చేశారు. ఏదైతే ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ తరఫున వారం రోజుల క్రితం ఇంటింటికి పోల్ స్లిప్స్ పంచినటువంటి ఓటర్లను కూడా పోలింగ్ రోజు డిలీట్ చేసినట్టుగా ఫైనల్ లిస్టులో చూపించారు. దీనిపైన కూడా నేను రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతున్నాను. ఇక్కడ చేశారు. ఎందుకు చేశారంటే ఖచ్చితంగా బీజేపీ అనుకూలమైనటువంటి ఓట్లను డిలీట్ చేశారు. 2 రోజుల ముందే ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అంతకు ముందున్న లిస్టులలో పేర్లు ఉన్నాయి. రేపు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు రేపు వివరాలు ఇవ్వబోతున్నాను. ఇచ్చి తప్పకుండా దానిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కొడితే అదొకటే కారణం కాదు నేను చెప్పింది, అదొక కారణం. చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పోలింగ్ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలామంది పేర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, 2 జిల్లాల్లో ఉన్నాయి. అది కూడా చాలా ప్రమాదకరం. అందుకోసమే దీన్ని మరి ఆధార్ కార్డుతో లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆ దిశలో నిర్ణయం తీసుకుంటే మరి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. బోకస్ ఓటింగ్ తగ్గుతుంది. మరి ఎన్ని ఓట్లు ఉన్నాయో రియల్ ఓట్లు తెలుస్తాయి. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. లేకపోతే నేనే చెప్పేవాను కదా. అందుకే హై లెవెల్ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాను. రేపు అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ముందు ఇస్తాను. దానికి రీపోలింగ్ ఉండదు. ఒక దగ్గర బోకస్ రిగ్గింగ్ చేసింది. ఆ బూత్ ఉన్నది, బూత్ నెంబర్ తెలవడం లేదు. వీడియో బయటకు వచ్చింది. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో ఏ రకంగా రిగ్గింగ్ చేస్తున్నది మొత్తం దానికి సంబంధించినటువంటి వచ్చింది. కానీ ఏ బూత్ అనేది తెలియదు. ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం ఆ వీడియో. ఏం పర్వాలేదు, ఫలితాలే మారవు. బట్ పొరపాటు జరిగినప్పుడు ఎవరు చేసినప్పుడు కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ప్రభుత్వం మీద ఉంటుందని నా భావన. అంతే. ఎవరు జరిపినప్పుడు కూడా फिर आइए ना आपका अलग बताऊंगा డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని చెప్పిన నేను మొదటి నుంచి కూడా ఆ మాట మీద నిలబడు. ఈ రోజు కూడా తప్పకుండా ఉండొచ్చు కదా. వాళ్ళు మాకు వస్తుందని చెప్తారు. నేను చెప్తున్నాను కాంగ్రెస్కి వస్తాయని నేను కూడా చెప్పాను కదా. ఎవరి పార్టీ చెప్పుకుంటారు, తప్పేముంది. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు రాజకీయంగా విశ్లేషకులు చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. బట్ మేము వస్తుందని చెప్తాము, వాళ్ళకు వాళ్ళు వస్తుందని చెప్తారు. తప్పేం లేదు కదా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి పోతే ఎన్నికల్లో మేము మీకు వేయడం లేదు, మేము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ పెద్ద ఓటు మీకేస్తాము, ఢిల్లీ ఓటు మీకు వేస్తామనేటువంటి విషయము చాలా స్పష్టంగా గత ఎన్నికలప్పుడే ప్రజలు చెప్పారు. మా పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో చెప్పారు. ప్రజలు ఆ మాటకే కట్టుబడి ఉండి, అప్పుడు చెప్పిన మాటకే కట్టుబడి ఉండి ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చాలా నియోజకవర్గాల్లో మాకు వస్తున్నటువంటి మాకు వివరాలు అందుతా ఉన్నాయి. చెప్పాను కదా, నేను కూడా చెప్పాను కదా. అప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చాలా తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా ప్రజల మధ్యలో తీసుకెళ్లారు. కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వేశారు, కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్కి వేశారు. ప్రజలు ఎవరు నమ్మల. ప్రజలు నిజంగా అటువంటి ఆలోచన తెలిస్తే వాస్తవం అనుకుంటే గంట సేపట్లో రోడ్ల మీదకి వస్తారు, 1 అవర్లో. అంత సెన్సిటివ్ ఇష్యూ. కానీ ఎక్కడ కూడా ఏ వర్గం కూడా ఈయన మాట నమ్మలేదు. ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పాడు ఇది? కాబట్టి ఎన్నో రోజుల క్రితం చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికలకు ముందే ప్రచారం పూర్తి అయిపోయినాక నామినేషన్స్ ఉపశమనం జరుపుకున్న